హైదరాబాద్ లో జరగాల్సిన ఫార్ములా ఈ రేసింగ్ రద్దయింది. ఫిబ్రవరి 10న హుస్సేన్ సాగర్ తీరాన జరగాల్సిన ఈవెంట్ రద్దు చేసుకుంటున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఒప్పందాలను తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించిందని రేసింగ్ నిర్వాహకులు తెలిపారు. దీనిపై మున్సిపల్ శాఖకు నోటీసులు ఇస్తామని చెప్పారు. ఈ రేసింగ్ కు సహకరించని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో కంపెనీలన్నీ తిరుగుటపా కడుతున్నాయి. మన దగ్గర జరగాల్సిన ఈవెంట్లు రద్దవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో జరగాల్సిన ప్రతిష్టాత్మక ఫార్ములా ఈ రేస్ ను నిర్వాహకులు రద్దు చేశారు. ఫిబ్రవరి 10న రేసింగ్ జరగాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రేసింగ్ కు సపోర్ట్ చేయలేదు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఈ రేస్ నిర్వాహకులు రద్దు చేయక తప్పలేదు. రేసింగ్ కు సంబంధించి ఒప్పంద ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీసు ఇస్తామని చెప్పారు. రేసు రద్దు కావడంపై ఫార్ములా ఈ సహ వ్యవస్థాపకుడు చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ అల్బర్టో లోంగో ట్విట్టర్ వేదికగా స్పందించారు. రేసింగ్ రద్దవడంపై చాలా అసంతృప్తికి గురవుతున్నానని చెప్పారు. భారత్ లో మోటార్ స్పోర్ట్స్ కు చాలా మంది అభిమానులు ఉన్నారని, రేసు రద్దు కావడం బాధాకరమన్నారు. హైదరాబాద్ ఈ రేస్ పై ప్రభుత్వం దుర్మార్గమైన నిర్ణయం తీసుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరంతో పాటు మన దేశం బ్రాండ్ ఇమేజ్ ను పెంచే హైదరాబాద్ ఈ ప్రిక్స్ వంటి ఈవెంట్లను కాదనుకోవడం రాష్ట్ర అభివృద్ధికి తిరోగమన నిర్ణయం అవుతుందన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా ప్రదర్శించడానికి ఇలాంటి రేసులకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతిచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఈవీ ఔత్సాహికులు, తయారీదారులు, స్టార్టప్లను ఆకర్షిస్తూ ఒక వారం పాటు ఈవీ సమ్మిట్ ను నిర్వహించడానికి కేసీఆర్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ ను ఒక సందర్భంగా ఉపయోగించుకుందని తెలిపారు. సస్టైనబుల్ మొబిలిటీ సొల్యూషన్స్ కు కేంద్రంగా రాష్ట్రాన్ని ప్రమోట్ చేయడానికి తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ఆనాడు ఏర్పాటు చేశామని వివరించారు. కానీ ఇప్పుడొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ఈ రేస్ కు అనుమతి ఇవ్వకపోవడం ఖచ్చితంగా తిరోగమన నిర్ణయమేనని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ ఆధ్వర్యంలో గత ఏడాది ఫార్ములా ఈ ప్రిక్స్ కార్ రేస్ నిర్వహణ కోసం సీజన్ 10 కి గాను క్యాలెండర్ ప్రకటించింది. రేస్ల నిర్వహణకు ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లోని ప్రధాన నగరాలను ఎంపిక చేశారు. వాటిలో తొలిసారిగా భారత్ ను సెలెక్ట్ చేసి హైదరాబాద్ ను వేదికగా చేశారు. దేశంలోనే తొలిసారిగా జరుగుతున్న ఫార్ములా ఈ రేస్ కావడంతో ప్రమోటర్ గా ముందుకొచ్చిన గ్రీన్ కో సంస్థతో అప్పటి ప్రభుత్వం 2023 అక్టోబర్ 10న ఒప్పందం చేసుకుంది. దానికి అనుగుణంగానే 2023 నవంబర్లో హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన ఎన్టీఆర్ గార్డెన్స్ చుట్టూరా ట్రాక్ ఏర్పాటు చేశారు. 7 మలుపులతో 2.75 కిలోమీటర్లు వచ్చే విధంగా సర్క్యూట్ ట్రాక్ ను డిజైన్ చేశారు. ఈ కార్యక్రమాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టింది. కార్ రేస్ కు ప్రమోటర్ గా ఉన్న గ్రీన్ కో సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో నిర్వహణ వ్యయాన్ని ఆ సంస్థే భరించింది. కేవలం ట్రాక్ ఏర్పాట్లను మాత్రమే హెచ్ఎండిఏ చేపట్టింది. రేస్ నిర్వహణ తర్వాత రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదపడేలా $84 మిలియన్ పెట్టుబడులు వచ్చాయని నిర్వాహకులు చెబుతున్నారు. ట్రాక్ నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు 5 కోట్లను హెచ్ఎండిఏ వెచ్చించింది. అయితే ఈసారి కార్ రేసింగ్ నిర్వహణకు ఏ సంస్థ ముందుకు రాలేదని సమాచారం. దాంతో రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహణకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఫార్ములా ఈ ప్రిక్స్ కార్ రేస్ ట్రాక్ రేసింగ్ నిర్వహణ, అవసరమైన ఏర్పాట్లు, మార్కెటింగ్, క్యాంపెయిన్, వివిధ దేశాల నుంచి వచ్చే రేసర్లకు వసతుల కల్పన వంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం సుమారు 200 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసినట్లు తెలిసింది. అందుకే రేసింగ్ నిర్వహణకు ప్రభుత్వం ముందుకు రానట్లు సమాచారం. హుస్సేన్ సాగర్ తీరాన గల స్ట్రీట్ సర్క్యూట్ లో గత నవంబర్ 4-5 తేదీల్లో ఇండియన్ రేస్ లీగ్ జరగాల్సి ఉండగా ఎన్నికల వేళ సహకారం అందించలేమని ప్రభుత్వ యంత్రాంగం చెప్పింది.
దాంతో హైదరాబాద్ లో జరగాల్సిన ఇండియన్ రేస్ లీగ్ ను రద్దు చేసి చెన్నైకి తరలించారు. తాజాగా ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా ఈ రేసింగ్ కు సైతం తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో వేరే దేశాల్లో నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఇక గతంలోనే ఒప్పందం చేసుకున్న ఈవెంట్ కు అనుమతి ఇవ్వకపోవడంతో మున్సిపల్ శాఖకు నోటీసులు ఇస్తామని రేసింగ్ నిర్వాహకులు తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఈ రేసింగ్ లాంటి ఈవెంట్లకు ఆతిథ్యం దొరకడమే అరుదు. అలాంటి అవకాశం వస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమూ వదులుకోదు. ఎందుకంటే ఫార్ములా రేసింగ్ జరిగిన నగరం పేరు ప్రపంచమంతా మారుమోగుతుంది. రేసింగ్ చూడ్డానికి విదేశీ అతిథులు ఆ సిటీకి వస్తారు. నగరం ప్రతిష్ఠ పెరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే గత ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రేసింగ్ ను విజయవంతంగా నిర్వహించింది. ఆ ఈవెంట్ తరువాత నగరానికి పెట్టుబడులు పెరిగాయి. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేసింగ్ ను పట్టించుకోలేదు. రేసింగ్ నిర్వహణకు ముందుకు రాలేదు. ఫలితంగా మన సిటీలో జరగాల్సిన రేసింగ్ వేరే చోటుకు తరలిపోయింది. కాంగ్రెస్ సర్కారు తీరు విమర్శలకు దారితీసింది.